నమస్తే బ్రో. నమస్తే అన్న. బాహుబలి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కట్టడియాళ్ళకి. అవునన్న. సో మళ్ళీ రిలీజ్ చేస్తామంటున్నారు. 2 పార్ట్లు కలిపి ఒకే పార్ట్గా రిలీజ్ అంటున్నారు. ద ఎపిక్ అని పేరు పెట్టారు. అవునన్న. అయితే అసలు బాహుబలి సినిమా వల్ల మన తెలుగు పరిశ్రమకి జరిగిన మేలు అంటే ఏం చెప్తారు, చెడు అంటే ఏం చెప్తారు? అన్న మేలు అంటే మేలు జరిగింది, చెడు జరిగింది అన్న. ఒక రకంగా మేలు ఏంటంటే మన ఇండియా సినిమా అంటే మన తెలుగు సినిమాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్ని సెట్ చేసిన రాజమౌళి ఆ లెవెల్కి తీసుకొని పోయిండు. అదొకటే మేలు నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకోటి చెడు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే ఇప్పుడు టికెట్స్ హైక్ మన బాహుబలి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కొంతవరకు అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అన్న. అంటే ఇప్పుడు ప్రభాస్ గారికి బాహుబలి అనేది ఒక లాటరీ అంటారు. గవర్నమెంట్ స్టార్ అయిపోయాడని చాలా బాధపడుతుంటారు. అది యాక్సెప్ట్ చేస్తారా లాటరీ అంటే? లాటరీ ఏం లేదన్న, తను పడిన హార్డ్ వర్క్ తనకుండే. అంటే ఇప్పుడు 70-80 కేజీల మనిషి 150 కేజీల వరకు పోయి మళ్ళీ 150 కేజీల నుంచి 70-80కి మనిషి రావడం అనేది ఒక హార్డ్ వర్క్, ఒక స్కిల్ ఉండడం కాబట్టి ప్రభాస్ అన్న ఎప్పటికైనా గొప్ప యాక్టర్, గొప్ప నటుడు కాబట్టి లాటరీ అయితే కాదు. నా దృష్టిలో అయితే మాత్రం తన హార్డ్ వర్క్ కరెక్ట్ బాహుబలి టైంకి పే చేసింది అంతే. 5 ఏళ్ళు కష్టపడ్డాడు ఆయన సినిమా కోసం. అవునన్నా. దానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది అనుకోవచ్చు, ఇంకా వస్తే బాగుండేది అన్న. దాని తగ్గ ప్రతిఫలంకి 3 ఇంతలు ఎక్కువ వేసుకుంటూ వచ్చిందన్న నన్ను అడిగితే. అంతగానము అంటే ఏ నటుడు కూడా ఒక 5 years ఒక సినిమాకు పెట్టి అంత హార్డ్ వర్క్ చేసి ఒక సినిమాని ప్రజల ముందుకు తీసుకురావడం అనేది అప్పట్లో, ఇప్పుడు కాదు అప్పట్లో ఒక సినిమా కోసం ఒక 5 సంవత్సరాలు పనిచేసేదంటే ఎంతో ఆ సినిమా పైన నమ్మకం ఉంటేనే చేసింటాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్ అన్న తను అనుకునే దానికంటే కూడా 3 ఇంతలు మంచి పేరు వచ్చింది. రీ రిలీజ్లో కూడా అంతే జోరు చూపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా చూపిస్తుంది అన్న. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ఇక్కడే కాదు, మన ఓవర్ ఇంటర్నేషనల్ లెవెల్ వరల్డ్ మొత్తంలో రీ రిలీజ్ జరిగినా సరే మళ్ళీ ఫస్ట్లో ఎంత కలెక్షన్స్ వచ్చినాయో దాంట్లో అట్లీస్ట్ సగమన్న రావచ్చు అన్న. ఒక అద్భుత కళాఖండాన్ని తెలుగు ప్రజలకు అందించినటువంటి ఘన విజయమైన రోజు బాహుబలి రిలీజ్ అయిన రోజు కాబట్టి అలాంటి సినిమాలు వల్ల మన తెలుగు ప్రజలకి, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా మంచి పేరు వచ్చింది. అలాంటి గొప్ప విజయాన్ని మనకు అందించిన రాజమౌళి గారికి, అలాగే ప్రభాస్ గారికి, తదితర తారాగణం మొత్తం అందరికీ కూడా ఈ సందర్భంగా మనం శుభాకాంక్షలు తెలియజెప్పుకోవాలా. మన తెలుగు సినిమాని ప్రపంచం ఒక్కసారిగా తెలుగు వైపు చూసే విధంగా తయారు చేశాడు రాజమౌళి గారు. అంత గొప్ప సినిమా విడుదలైన రోజు. అలాంటి సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియాలో అంటే హిందీ చిత్రసీమలో కానీ ఇతర ఏ సినిమా ఫీల్డ్లో అయినా సరే అందరూ కూడా మన తెలుగు వైపు చూస్తున్నారు. తెలుగు ఎలా సినిమాలు నిర్మిస్తుంది, తెలుగు వాళ్ళు ఎలా సినిమాలు నిర్మిస్తున్నారని. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా మన తెలుగు నుంచి చిన్న హీరో కూడా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కారణం ఒక అద్భుతమైన కథలు ఇక్కడికి వస్తున్నాయి. మార్కెట్ స్థాయి చాలా పెరిగింది. ఒకప్పుడు 2015 కరెక్ట్గా 10 years బ్యాక్ బాహుబలి 1 పార్ట్ 1 రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంత బాహుబలి ముందు వరకు కూడా మన బడ్జెట్లు కానీ, మన మార్కెట్ స్థాయి కానీ, మన వాల్యూస్ చాలా లోలో ఉండేవి. అంటే ఒక 100 కోట్ల సినిమా అంటే ఒక బాలీవుడ్కే అంకితం, టాలీవుడ్కి ఇట్లాంటి సినిమాలు లేవు అనుకున్న తరుణంలో ఒక బాహుబలి వచ్చి ఏకంగా ఒక 1000 కోట్లు 2000 కోట్ల వరకు ప్రపంచం సృష్టించింది. కాబట్టి ఏంటంటే దీనివల్ల బాహుబలి వల్ల స్టాండర్డ్స్ పెరిగినాయి, బాగా బడ్జెట్లు పెరిగినాయి, పాన్ ఇండియా లెవెల్ సినిమాలు వస్తున్నాయి. ఒక బాలీవుడ్లో మనం బాలీవుడ్ స్థాయికి మనం చేరుకోమని గతంలో ఒకసారి చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. బాలీవుడ్ వాళ్ళే టాలీవుడ్ వైపు చూస్తున్నారు. అంటే అంత మార్కెట్ అనేది టాలీవుడ్ నెంబర్ 1 ఫిల్మ్ ఇండస్ట్రీగా ఇప్పుడు దేశంలో ఉందంటే ఒక బాహుబలినే దానికి కారణం. సినిమా బాహుబలి ముందు ఏదో 100 కోట్లు అనేది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మనం. నిజంగా చెప్పాలంటే ఏ హీరోది కూడా చూడలేదు. దీని తర్వాత 100 కోట్లు అయింది, ఒక్కొక్కరు 500 కోట్లు, 1000 కోట్లు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మన అల్లు అర్జున్ గారు 2000 కోట్లు దాటిపోయింది. అంటే మన ఇన్ని రోజులు ఏమైపోయిందంటే సినిమాలు అనేది ఏదో నార్మల్గా తీయడం అదే అనుకున్నారు. ఒక్కసారి మన రాజమౌళి గారు ఎంట్రీ అయ్యి ఇట్లా చేసేసరికి ఒక్కొక్కరికి ఎవరిలో ఏం టాలెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కరు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మన తేజ సజ్జా, ఆయన నార్మల్గా ఉండేవాడు అబ్బాయి ఎవరో జస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. అట్లాంటి అబ్బాయి ఒకటేసారి మనోడు కూడా 500 కోట్లు దాటి పోయింది అది హనుమాన్ సినిమా. అట్లా అంటే టాలెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీని చూసి జనాలు ఏదో చిన్న సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. అట్లా అంటే ఇప్పుడు ప్రభాస్ గారికి బాహుబలి అనేది ఒక లాటరీ అంటారు. అంతకుముందు అంత మార్కెట్ లేదు, సడన్గా వచ్చింది అంటున్నారు. మరి దానికి ఏమంటారు? అతనిలో టాలెంట్ ఉంది కాబట్టి ఆయన పిలుచుకున్నాడు. ఆయన దాని గురించి 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల దాకా టైం కేటాయించి వేరే సినిమాలు ఏం చేయకుండా ఇచ్చినాడు. అది లాటరీ కాదు, అది
ఆయనలో టాలెంట్ ఉంది, ఆయనలో విషయం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. 5 ఏళ్ల కష్టానికి ఫలితం మరి అనుకోవచ్చు. మళ్ళీ అంతే కదా, ఆ కష్టానికి ఫలితం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన అయినా సరే, మళ్ళీ రానా గారైనా సరే, అనుష్క గారైనా సరే, రమ్యకృష్ణ అందరూ దాంట్లో ప్రతి ఒక్కరూ దాంట్లో మంచి పేరు వచ్చింది, మంచిగా యాక్ట్ చేశారు వాళ్ళ దాంట్లో. అంటే బాహుబలి సినిమా వల్ల మంచిగా జరిగిందన్న ఇండస్ట్రీకి. ఎందుకంటే అసలు తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక చిన్న చూపు చూసిన ప్రతి ఇండస్ట్రీకి కూడా గుణపాఠం చెప్పింది అనమాట. బాహుబలి సినిమాతోటే కదా పాన్ ఇండియా స్టార్ కానీ పాన్ ఇండియా సినిమాలు అనేవి స్టార్ట్ అయినాయి. అసలు బాహుబలి సినిమా వల్ల చాలా ప్లస్ అన్న. తెలుగు ఇండస్ట్రీ ఏంది అసలు బాలీవుడ్ టాలీవుడ్ అన్నట్టుగానే ఎక్కడైనా కూడా ఇప్పుడు మన గురించే మాట్లాడుకుంటారు. అసలు తెలుగు ఇండస్ట్రీ మీద ఉన్న ప్రతి ఒక్కరు ఫోకస్ అసలు దేని మీద కూడా లేదు. అసలు తెలుగు ఇండస్ట్రీ మీద, తెలుగు సినిమాలు అంటే ఇంతకుముందుకు ఒక చిన్న చూపు చూసిన బాలీవుడ్ వాళ్ళు కూడా తెలుగు ఇండస్ట్రీ గురించి, హీరోల గురించి, హీరోయిన్ల గురించి, ప్రొడ్యూసర్ గురించి ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురించి బాలీవుడ్లో అసలు చాలా చిన్న చూపించేది. అసలు ఒక చిన్న చూపు అంటారు కదా, చిన్న చూపు కంటే దారుణంగా చూసేది ఇప్పుడే కదా. ఇప్పుడు మామూలుగా బాహుబలి సినిమాలు చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాతనే బాలీవుడ్ వాళ్ళు కూడా భయపడి వాళ్ళ సినిమాలు ఒక్కటి కూడా ఇట్లు కట్టు చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన ఇట్లు అదే మళ్ళీ అయ్యే సినిమాలు అక్కడ కూడా హిట్ అయినాయి. ఇప్పుడు బాలీవుడ్లో కానీ హిట్ అయినాయి, కానీ ఈ బాలీవుడ్ సినిమాలు ఇక్కడ ఏ హిట్ కాలేదు. అసలు ఈ బాలీవుడ్ సినిమాలు అనేది తెలుగు ఇండస్ట్రీలో అసలు హిట్ అనేది లేవు. చూశాను నేను ఆ సినిమా. చూసే సమయానికి నేను హైదరాబాద్ నుంచి పాలకొల్లు వెళ్ళా. పాలకొల్లులో చూసా ఆ సినిమా. నేను ఒక సోషల్ వర్కర్ని, అన్ని ప్రాంతాలు తిరుగుతుంటాను. అందువల్ల నేను అక్కడ చూడాలనుకుని అక్కడ చూశాను. సినిమా మాత్రం బాగుంది. కానీ ఇప్పుడు జనరేషన్కి బాహుబలి చాలా హిట్టు, చాలా బాగుంది. కానీ ఆ సినిమా చూసినంతసేపు నాకు ఎక్కడా కూడా కొత్తగా సినిమా చూసినట్టు నాకేమీ అనిపించలేదు. అది కొంతమంది నన్ను కామెంట్ చేయొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే నేను గతంలో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు ఎంతోమంది రాజుల పాత్రల్లో చేశారు. అవన్నీ సినిమాలు దాదాపు నేను ఎన్నో వేల సినిమాలు చూశాను. వాటితో పోల్చుకున్నప్పుడు విఠలాచార్య సినిమాలు చాలా వచ్చాయి ఆ సమయంలో. విఠలాచార్య సినిమాలో దీనిలో పెద్ద దీంట్లో గ్రాఫిక్స్ పెట్టారు. క్వాలిటీ అనేది కూడా పెరిగింది కదా, చూసే విజన్ టీవీలు కానీ క్వాలిటీ కానీ క్వాలిటీకి తగ్గట్టుగానే తీశారు. ఆ క్వాలిటీకి తగ్గట్టు తీశాడు, కానీ విఠలాచార్యతో పోల్చుకుంటే కుదరదు. అది విఠలాచార్య సినిమాలతో చూస్తే ఆయన గ్రాఫిక్స్ లేని టైంలోనే గ్రాఫిక్స్గా చూపించాడు. అదని అది పెద్ద నాకు అనిపించలేదు. కానీ ఇండియన్ మార్కెట్ను మాత్రం ఒక ఇండియన్ పాన్ ఇండియా సినిమా లెవెల్కి వెళ్ళిందంటే అది గ్రేటు, అంతే. నేను చూసిన సినిమాలతో పోల్చుకుంటే కాదు, కానీ సినిమా మాత్రం ఇంటర్నేషనల్కి వెళ్ళిందంటే అది గొప్పతనం. ఆయన టేకింగే ప్రధాన కారణం. ప్రభాస్ గారికి ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది, లాటరీ లాగా అనుకుని చాలా మంది ట్రాల్ చేస్తుంటారు. అవును, దాన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. ఎందుకంటే ఆ సినిమా గురించి ఆయన కష్టపడ్డాడు, ఆయనకి దగ్గర రోలే చేశాడు, బాగా చేశాడు, యాక్టింగ్ బాగుంది కాబట్టి ఓకే, నేను కాదన్ను. కాకపోతే రాజమౌళి డైరెక్షన్లో ఒక హీరో చేశాడంటే నెక్స్ట్ ఎన్ని సినిమాలు నటించినా కూడా అదేందో మరి ఫెయిల్ అవుతాయి. మళ్ళీ రాజమౌళి డైరెక్షన్లోనే మళ్ళీ ఆ హీరో పడాలి. ఆయన డైరెక్షన్లోనే ఆ హీరో పడితేనే మళ్ళీ ఆయన హీరోకి అంత రేంజ్ వస్తుందా తప్ప వేరే డైరెక్టర్లు ఈ సినిమా రాజమౌళి డైరెక్షన్ తర్వాత ఏ డైరెక్టర్ ఏ సినిమా చేసినా, ఏ హీరోతో చేసినా, ఆ హీరోతో చేసినా అంతగా ఆళ్ళ. అదేందో మరి రాజమౌళి మహత్యమా లేకపోతే డైరెక్టర్ల తప్పిదమా? అంత అంచనాలు అందుకోలేరు అసలు. బాహుబలి కానీ సింహాద్రి కానీ ఏ సినిమాలైనా ఒక్కసారి ఒక హీరో మన రాజమౌళితో డైరెక్షన్లో చేశాడంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకా నెక్స్ట్ సినిమా ఆ హీరో అదే రేంజ్ అంచనాలను ఇంతవరకు అందుకున్న దాఖలాలు అయితే నేను చూడలేదు. బాహుబలి అంటే అదొక బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన టాలీవుడ్ స్థాయిని 25 రెట్లు పెంచింది. 25 రెట్లు పెంచి మన టాలీవుడ్ చరిత్ర ఇది ప్యాన్ ఇండియా రేంజ్లో తెచ్చిపెట్టిన సినిమా మన బాహుబలి. అలాంటి గొప్ప సినిమా కోసం ప్రతి సీను, ప్రతి ఎవ్రీథింగ్, ఎనీ సీన్ టేకింగ్ చాలా అద్భుతంగా చేశారు. ఆ 100 అడుగుల విగ్రహం లేపడం కోసం రాజమౌళి గారు ఎంత కష్టపడ్డారు. ఒక కవి శిల్పాన్ని ఎంత సున్నితంగా అయితే చెక్కుతాడో అంత అద్భుతంగా చెక్కాడు. పెద్ద సెట్ వేశాడు. ఇప్పటివరకు ఇండియాలో కూడా అంత పెద్ద సెట్ ఎవరూ వేయలేదు. అలాంటి సెట్ వేసిన రాజమౌళి బడ్జెట్ పెరిగిపోతుంది. ఒక పక్కన డబ్బులు వస్తాయో రాదని చాలా భయంతో, ఆతృతతో, ఎంతో కష్టపడి బాహుబలి సినిమాని తీశాడు. దీనికి ప్రభాస్ గారు
దగ్గుపాటి రానా గారు తాను బాడీ కూడా డెవలప్మెంట్ చేసుకొని ఎంతో కష్టపడి తను ఎంతో అహోరాత్రులు కష్టపడి జిమ్ములు చేసి మరీ బాడీని పెంచారు. చేయరు ఎవరు, ఓవర్ నైట్ ఎవరు కాదు బ్రో, కష్టపడితేనే ఆ స్థాయికి వచ్చారు. దీనికి మించిన సినిమాలు ఇంకా రావచ్చు ఫ్యూచర్లో, ఎందుకు రావు? ఇప్పుడు వస్తున్న స్పిరిట్ కానీ ఇంకా రాజాసాబ్ కానీ అవి ఇంకా ముంచి వచ్చేమో దానికంటే. అట్లా ఎందుకు అనుకోవాలి? 2000 కోట్ల 3000 కోట్లు రావచ్చు ఆ సినిమాలకి. బాహుబలి వల్ల టాలీవుడ్కి జరిగిన మంచి ఏంటి చెడు ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక తెలుగు సినిమా పరిశ్రమను ఒక ఇండియా స్థాయి తీసుకెళ్ళాడు పాన్ ఇండియాకి. అది మాత్రం మనం తెలుగు వాళ్ళ గౌరవపడవచ్చు ఆ విషయంలో మాత్రం. అది మళ్ళీ రిలీజ్ అవుతుందంట, 2 పార్ట్లు కలిపి ఒకే పార్ట్గా. మళ్ళీ అంతే ఆదరణతో జనం చూస్తారా? చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే దాంట్లో స్టఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. స్టఫ్ ఉంది కాబట్టి 2000 కోట్లు వచ్చాయి ఆ సినిమాకి 1, 2కి. సో మళ్ళీ చూస్తారు రిలీజ్ చేస్తే.